ప్రతి సందర్భాన్ని అవకాశంగా తీసుకొని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తూనే ఉంటారు. అమాయకుల గురించి వారి వేట కొనసాగుతూనే ఉంటుంది. చివరికి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని కూడా వారు సాకుగా తీసుకొని భక్తులను దోచుకుంటున్నారు. ఈ ఆన్లైన్ మోసాల గురించి పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా కొత్త మార్గాల్లో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అయోధ్య రామ మందిరానికి సంబంధించి కొన్ని ఆన్లైన్ మోసాలు వెలుగులోకొచ్చాయి. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉచిత ప్రసాదం, విఐపి ప్రవేశం పేరుతో మోసాలు జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. తాజాగా అయోధ్య రామ మందిర ప్రసాదం పేరుతో తమ ప్లాట్ఫామ్ లో స్వీట్లు విక్రయిస్తున్న సంస్థలపై ఈ కామర్స్ అమెజాన్ చర్యలు తీసుకుంది. విక్రయదారుల సేల్స్ ఆప్షన్ ను తొలగించింది. అమెజాన్ లో కొందరు వ్యాపారులు శ్రీరామ్ మందిర్ అయోధ్య ప్రసాదం పేరుతో స్వీట్లు విక్రయిస్తున్నారని ఫిర్యాదులొచ్చాయి. గత కొద్ది రోజుల నుంచి విఐపి పాస్ జారీ చేస్తున్నట్టు వాట్సాప్ లో మెసేజెస్ చక్కర్లు కొడుతున్నాయి. రామ్ మందిర్ అభియాన్ పేరుతో ఉన్న ఏపీకే ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోవాలని యూజర్లను కోరుతున్నారు. పొరపాటున ఈ లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే మీ వ్యక్తిగత డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో రామ మందిరం పేరిట అనేక నకిలీ పేజీలు క్రియేట్ అయ్యాయని విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి హెచ్చరించింది. విరాళాలు తీసుకుంటున్నారని, ఇలాంటి ఫేక్ సోషల్ మీడియా పేజీల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. రామ మందిర ప్రసాదం ఉచితంగా అందిస్తామని ఓ వెబ్సైట్ క్లెయిమ్ చేసింది. డెలివరీ ఫీజుగా 50 రూపాయలు వసూలు చేస్తున్నారని ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదులందాయి. ఫేస్బుక్, వాట్సాప్ లో రామ్ మందిరం కోసం విరాళాలు పంపమని అభ్యర్థనలు, క్యూఆర్ కోడ్ వస్తుంటే వాటిని అస్సలు నమ్మొద్దని పోలీసులు చెబుతున్నారు. ఆలయం ప్రారంభమయ్యేంత వరకు ఎలాంటి ఆన్లైన్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.